ఈఎన్టీ రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. కాదమ్మా, ఆవిడ మీ కాళ్ళు పట్టుకుని బతులాడి ఎదురు వాళ్ళే కండిషన్ పెట్టారా? వాళ్ళేం పెట్టలేదు మేడం, అమ్మాయి పెట్టింది. అమ్మాయి పెట్టి అదే ఆ కండిషన్, అసలు నిన్ను తీసుకెళ్ళటమే ఎక్కువ అమ్మా, మళ్ళీ నీ తొక్కుల కండిషన్ ఏంటని మీరు అనుంటారు ఈ కదా. బాబు నాకు చెప్పలేదు మేడం. ఓకే. మెయిన్ థింగ్ ఆయన కంట్రోల్లో పెట్టుకున్నది. కంట్రోల్ అనే కాదులే, మళ్ళీ ఏ First- సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటదనే భయం కూడా ఉంది. ఉంది, బ్లాక్ మెయిల్ ఉంది సార్. సిస్టమ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎప్పుడు ఉంది అదే సార్, భయం. వాడికి ఆ భయం కూడా ఉంది కాబట్టి నాకు చెప్పకుండా నెక్స్ట్ మంత్ ఇచ్చేసరికి శాలరీ 10,000 నాకు టీమ్ చేసి ఆమెకి ఇచ్చేసరికి నాకు ఆమెకి ఇచ్చిండని నాకు అలా ఎన్ని తెలియదు. మంత్స్ ఇచ్చాడు? 6-7 months ఇచ్చాడు. అబ్బా, ఏం చేసింది ఆ డబ్బులతో? నాకు తెలియదు మ్యామ్ ఏం చేసింది. మీరు అడగను కూడా అడగల, 6,000 ఏం చేస్తున్నావమ్మా ఇంట్లో కూర్చొని అని. నాకు అసలు ఆమె తీసుకున్నట్టు కూడా బాబు నాకు చెప్పలేదు. ఆ. ఈయన చెప్తలేడు, ఆమె తీసుకున్నట్టు కూడా నాకేం మాత్రం డౌట్ రానిస్తలేదు. మీ అమ్మ దగ్గర నుంచి ఆ అన్ని- విషయం దాయటానికి కారణం ఏంటి? ఆమె చెప్పొద్దు అంటుండే సార్, నన్ను బయటికి తిప్పవా, నువ్వు పెళ్లి చేసుకున్నది ఎందుకు ఇట్లా చెప్తే ఏం చేస్తానని చెప్పి చెప్తే ఇట్లా చచ్చిపోతా నేను. మళ్ళీ అదే బ్లాక్ మెయిల్. అలా ఒక 5-6 నెలలు ఉంది. ఇంటికి మళ్ళీ లాస్ట్ లో ఏమైంది? పన్నెండు లాస్ట్ లో గంటలకు ఏమైందంటే వెళ్ళిపోతుంది సార్ మా నాకు. పిన్నికి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి మ్యామ్. హన్మకొండ నుంచి హైదరాబాద్ తీసుకొస్తున్నారు గాంధీ హాస్పిటల్కి. ఎమర్జెన్సీ ఫోన్ వచ్చింది మ్యామ్ June 6కి. బాబు అమ్మ ఏ year? 2022లో మ్యామ్. బాబుకి ఎమర్జెన్సీ కాల్ వచ్చింది డ్యూటీ దగ్గరికి. ఆయన ఇంటికి వచ్చి మా మమ్మీని తీసుకొని హన్మకొండ వెళ్ళిపోయాడు మ్యామ్. వెళ్ళిపోయి ఇట్లా సీరియస్గా ఉందంట అమ్మమ్మ చూద్దాం రా అంటే సరే అనేసి వీళ్ళిద్దరు వెళ్ళిపోయినారు. నా కోడలు నేనే ఇంట్లో ఉన్నా. ఇంట్లో ఉంటే సరే ఆ రోజంతా ఈయన ఫోన్లు ఎత్తలేదు. అమ్మాయి నా ఫోన్లో నుంచి చేయకుండా పక్క వాళ్ళ ఫోన్ తీసుకొని చేసింది. చేసి దాంట్లో నుంచి మాట్లాడితే వాళ్ళ అమ్మలో చేస్తుందేమో అని నేను కూడా కామ్గా ఉన్నాను. ఇంకా ఫోన్లు మాట్లాడుతూనే ఉంది, మీకు దొరికేసింది. దొరికేసింది అట్లా చేసింది. ఆ రోజు ఏమైందంటే మా పిన్నిని తీసుకొచ్చారు, మా మమ్మీని ఇంట్లో దిగబెట్టి రాత్రి 1 గంటకి బాబు నేను కలిసి గాంధీలోకి వెళ్ళాము. ఆ రోజంతా ట్రీట్మెంట్ చేసిండ్రు. తెల్లారి డయాలసిస్ చేయాలి, హోల్స్ పెట్టిండ్రు ఆమెకాన్ని. అదంతా చూసుకొని వచ్చేసరికి బ్లడ్ ఎక్కించాలి, 1 బాటిల్ బ్లడ్ 2 బాటిల్ బ్లడ్ కావాలంటే బాబు ఇచ్చిండు మ్యామ్. ఒకటి వాళ్ళ కొడుకు ఇచ్చిండు, రెండోది బాబు ఇచ్చిండు. మా అమ్మమ్మనే కదా అనేసి ఈ పిల్లోడు ఇస్తే నాకు చెప్పకుండా నువ్వు బ్లడ్ ఎందుకు ఇచ్చినావు, ఆ పాయింట్ మీద గొడవ జరిగింది. ఆ ఈసారి. పాయింట్ కూడా మీద మళ్ళీ జరిగింది. ఇద్దరు కలిసి గొడవ పెట్టుకున్నారు. దానిలోకి నేను ఇన్వాల్వ్ కాలేదు మ్యామ్, ఎందుకంటే నాకు ఇంటి నిండా చుట్టాలు ఉన్నారు. ఆమెను చూడడానికి వచ్చిన వాళ్ళంతా మా ఇంట్లోనే స్టే. ఇంకా నాకు అది ఆ బిజీలో నేను ఉండిపోయాను. వీళ్ళిద్దరు గొడవ నేను పట్టించుకోలేదు. అట్లా 18 days ఆమె ఇక్కడే హాస్పిటల్లోనే ఉంది మ్యామ్. ఆమెకి టిఫిన్లు ఇవన్నీ చేసుకొని ఆమెను 18th రోజు డిశ్చార్జ్ అయ్యి మన ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత 19th రోజు డయాలసిస్ చేసి పంపించేసేయాలి వాళ్ళని ఊరికి. సరే అని చెప్పి ఆ రోజు డయాలసిస్కి తెల్లారి వెళ్ళింది, వచ్చింది. ఆమె పడుకుంటే కార్ దొరకలేదు. అప్పటికి రాత్రి 10:30 or 11 అయింది మ్యామ్. మేమంతా భోజనంకి కూర్చున్నాం. వచ్చిన చుట్టాలు ఒక 4-5 ఉన్నారు, వాళ్ళ కొడుకు కోడలు ఉన్నారు, మా పిన్ని వాళ్ళ కొడుకు. మేము అంతా కూర్చున్నాము. అమ్మాయి లోపల నుంచి చక్కగా వెళ్ళిపోయింది. బాబు పొద్దంతా ఆమెతో మాట్లాడలేదు. మేము ఎవ్వరం కూడా ఆమెను పట్టించుకోలేదు, మాట్లాడలేదు. మీ బిజీలో మీరు మా ఉన్నారు. బిజీలో మేము ఉన్నాం. పేషెంట్ని ఎక్కడికి చూసుకోవాలి. వెళ్ళిపోయింది? 10ంటికి బయటకు వెళ్ళింది మ్యామ్. అంటే ఇటు సైడ్ మెట్లు ఉంటాయి, ఇటు సైడ్ కూడా మెట్లు ఉంటాయి. సో ఇట్లా నుంచి వెళ్ళిపోయింది. మేము తింటుంటే ఆ పక్క నుంచి దారి చేసుకొని వెళ్ళిపోయి అటు నుంచి వచ్చి ఆ మెట్ల మీద కూర్చున్నది అటు సైడ్ డోర్ దగ్గర. డోర్ ఎదురుగా అయితే లేవు, కిందకి వెళ్ళాలి కొంచెం. కనిపించలేదు, మాకు కనిపించలేదు. ఎదురింటి వాళ్ళకి కనిపిస్తుంది అమ్మాయి కూర్చున్న చోటు. అయితే ఈ అమ్మాయి కూర్చొని బ్లేడ్ తీసుకొని మెల్లిగా చేయి కోసుకుంటుందంట అక్కడ. వాళ్ళు ఎందుకో ఇట్లా చూస్తే బ్లడ్ అంతా కారిపోతుంది. ఆంటీ ఆంటీ అని వాళ్ళు హాస్పిటల్లోనే జాబ్ చేస్తారు. వాళ్ళు తొందరగా పిలిచిండ్రు. పిలిస్తే అన్నాలు వదిలేసి టక్కున బయటకు వెళ్ళినాం. ఏం జరుగుతుందంటే చేయి కోసుకుంది మీ కోడలు అని చెప్పి అరుస్తున్నారు వాళ్ళు. ఆ బ్లడ్ పోతుంది. ఆమె వెంటనే పక్కింటి వాళ్ళ పెద్దావిడ వచ్చింది, వచ్చి చెంప మీద నుంచి లాగి కొట్టి ఆ బ్లేడ్ తీసుకొని ఆ పక్కన పడేసి ఇదేనా మనిషివేనా నువ్వు, వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళే ఏదో బిజీలు ఉన్నారు, నువ్వు ఇట్లా చేస్తావా, వాళ్ళని ఎందుకు బదనాం చేస్తున్నావు. వాళ్ళ మమ్మీ డాడీ రాత్రికి వచ్చారు, చూసారు. వాళ్ళ ఆమె సీన్ అర్థమైంది. ఇప్పటికే 5వ సారి ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్. ఇంకా మేము మీరు ఎట్లాగా యాక్సెప్ట్ చేయరని వాళ్ళకి అర్థమైంది. అర్థమైంది మ్యామ్. జూన్ నేనైతే వాళ్ళ 2022లో అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మతో కానీ వాళ్ళ డాడీతో కానీ నేను 1-2 ఏం మాట్లాడలేదు. ఇంకా నేను మౌనం వహించాను. నాకు కొద్ది ఈ అమ్మాయి అన్నంత విసుకొచ్చింది. ఓకే, వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. తర్వాత ఏమైంది? వాళ్ళు తీసుకెళ్ళి ఒక 1 week పెట్టుకొని మళ్ళీ తెచ్చి వదిలేసింది మేడం. అదే మీ దాంతో మీ ఇల్లు ఒక డంపింగ్. ఓకే, మళ్ళీ వదిలేసిన తర్వాత ఏమైంది? మళ్ళీ వదిలేసిన తర్వాత ఇంకా బాబుకి టార్చరిగా July 27 వరకు ఉంది. బాబు ఊరికి వెళ్తే అమ్మని తీసుకురావడానికి వెళ్తే బాబుతో పాటు వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి July 29కి బాబు రిటర్న్ అయితే
ఆ బండి మీద నుంచి మా అమ్మని తోసేసింది. బాబుని తిట్టడం అంట, నన్ను మా ఇంట్లో వదిలేసి. ఎన్ని ట్విస్ట్లు, ఎన్ని హరాస్మెంట్లు, ఎన్ని అమ్మను adjustments మోచేత గుద్ది గుద్దితే గుద్ది ఇక్కడ కింద పగిలిపోయింది పడేసింది మేడం, ఎముక ఆ వీడియో కూడా పగిలిపోయింది, ఉంది. రిపోర్ట్స్ ఉన్నాయి మా దగ్గర. అమ్మ కన్ను పోయింది. కన్ను పోయింది. ఆమెకు ట్రీట్మెంట్ చేసేసరికి కనీసం 60,000 ఖర్చు వచ్చింది మేడం నాకు. ఆ ముసలి ఆవిడ క్యాన్సర్ పేషెంట్. మరి ఎందుకంటే భరిస్తున్నారండి? గట్టిగా మాట్లాడి ఇంట్లోంచి వెళ్ళిపోని చెప్పొచ్చు కదా. చెప్పాను మేడం, వీడియో అన్నికి రికార్డింగ్ ఇష్టం. ఉందని చెప్తున్నాడు మీ అబ్బాయి ఇక్కడ. ఉన్నాయి మేడం, మరి అన్ని అవన్నీ ఆడియో పోలీస్ కంప్లైంట్ వీడియో. ఇవ్వాల్సింది కదా మీరు. నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి చిలకలగూడ పిఎస్కి వెళ్ళాను సార్. వెళ్ళారా? వెళ్తే ఎక్కడ పడిందో అక్కడ ఇవ్వమన్నారు సార్ వాళ్ళు. మళ్ళీ అమ్మని తీసుకొని కరీంనగర్ వెళ్తే అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇస్తే అమ్మని చూసి ఆ పోలీసులు ఏమంటున్నారంటే, ఇంత పెద్ద ఆవిడ మేము పిలిచినప్పుడల్లా మీరు హైదరాబాద్ నుంచి ఈమెను ఏం తీసుకొస్తారా, ఆమె నడవలేని స్థితిలో ఉంది, మీకంటూ మాట్లాడగలరా? కాదమ్మా కళాకర్, మీకంటూ ఒక సపోర్ట్ లేదు అంటున్నారు. లేదు. మీ అబ్బాయిని చూస్తే అర్థమైంది, ఆ నోట్లో నాలుగే లేదు, ఉం. వాడు మాట్లాడు. సో అలాంటప్పుడు పోలీసులు ఒకటే కదా దిక్కు, మీరు 100 మీ ప్రాణాలు సార్ పోలీస్ కంప్లైంట్ తీసుకోలేదు. మేము తీసుకోకపోవడానికి 2 times రీజన్ వెళ్ళాం చెప్పారు వాళ్ళు. మేము 2 times హుజరాబాద్ వెళ్ళాము. అక్కడ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వద్దంటే వద్దన్నారు. ఇక్కడ మేము చేస్తాము కానీ అమ్మాయి మీరు పిలిచినప్పుడల్లా అమ్మని తీసుకొని రాలేరమ్మా, ఆమె ఇది అవుతుంది అంటే, మీరు ఇక్కడ కేసు తీసుకొని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి సార్, మీకు కాలు మొక్కుతానని కూడా అన్నాను నేను ఆ ఎస్ఐతో. లేదు మేడం మేము తీసుకోము, ఏమనుకోకండి. తర్వాత ఏమైంది? తర్వాత పోలీస్ తీసుకోలే, మీరు ఆగారు. మేము ఈ ఆగిపోయినాం. అమ్మాయి మళ్ళీ ఎన్ని రోజులు ఉంది? ఒక్కటే రోజు మేడం. ఆ తర్వాత అమ్మాయి వచ్చి 29 తీసుకెళ్ళిపోయారు. 30 రోజు 30కి ఇక్కడికి వచ్చినాం మేడం. ఇక్కడ నుంచి బాబు ఫస్ట్ రోజు ఆగస్టు ఫస్ట్ రోజు అమ్మాయి చెప్పులు వేసుకొని వెళ్ళిపోతుంది మెట్లు దిగి. బాబు అప్పుడు డ్యూటీకి టైం అవుతుంది, వాడు వెళ్ళాలి కాబట్టి వాడు చెప్పులు వేసుకుంటున్నాడు. ఈ అమ్మాయి కిందకి వెళ్తుంది, బాత్రూమ్కి వెళ్తుందేమో అని వీడు అనుకున్నాడు. కిందకెట్టి వెళ్తున్నా ఝాన్సీ పైకి రానంటే నేను వెళ్ళిపోతాను, నేను కాదమ్మా, ఉండనే అమ్మాయి ఉండను. ఇంటికి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోలేదు మేడం, వీడు తీసుకొచ్చిండు. మళ్ళీ ఎందుకు తీసుకొచ్చి తీసుకొచ్చాడు? వెళ్ళిపోమని వలసింది కదమ్మా. మెట్ల మీద ₹1 లేదు చేతిలో, ఎటన్నా వెళ్ళి చేస్తే మేము లోపలికి అవుతాం కదా మరి. ఓకే, తర్వాత ఏమైంది? మళ్ళీ వాళ్ళ పాస్టర్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ అమ్మలకు ఫోన్ చేస్తే వాళ్ళు సాయంత్రం వచ్చిండ్రు మేడం. మా పాస్టర్ వాళ్ళని పిలిచినాం, ఇంకా ఆసారి అందరిని పిలిచినాం. పిలిస్తే అప్పుడైనా లాస్ట్ గా అమ్మాయిని పంపించారా? మళ్ళీ పంపించాం మేడం. ఓకే, వాళ్ళ అమ్మ వచ్చి ఆగస్ట్ ఫస్ట్ తీసుకుపోయింది. సెకండ్ నుంచి అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది. అయిపోయింది. తర్వాత ఏమైందో అయిపోయింది. చెప్పండి. సెకండ్కు మా మీద ఇట్లాంటి కేసు పెట్టింది. ఎప్పుడు? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పోలీస్ ఇచ్చారా? స్టేషన్ లో కంప్లైంట్ జూలై 19కి కోసుకున్నది, కానీ ఆగస్ట్ ఫస్ట్ రోజే కోసిండు నా భర్త నా అత్త కలిసి అని. ఆ రోజు కంప్లైంట్ అట్లా కొత్తగా ఎక్కడ పెట్టింది. పెట్టింది కంప్లైంట్? సిద్దిపేట ములుగు పోలీస్ వాళ్ళది అక్కడ. అక్కడే కేసుకు పేపర్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఇవ్వండి అమ్మా ఒకసారి. సో అది ఇప్పుడు వీళ్ళ మీద కేసు పెట్టినందుకు వీళ్ళు ఇక్కడికి వచ్చి చెప్పుకుంటున్నారు అదా. అంతే, ఎందుకంటే అమ్మాయి ఫాల్స్ కేసులు వేసినట్టే కదా. ఓ. ఎదురు అమ్మాయి ఇది చేసి అమ్మాయి మళ్ళీ కేసులు పెట్టిన తర్వాత మేడం ఇవన్నీ మళ్ళీ ఫోన్ చేసి పడుతున్నాను. నువ్వు రా నన్ను తీసుకుపో, నేను అట్లుండను అని అంటే మళ్ళీ పోయినాం మేడం. ఇప్పుడు కేసులు పెట్టి ఏం పోలీస్ ఆశిస్తుంది స్టేషన్ ఆవిడ మీ దగ్గర నుంచి? ములుగు పోలీస్ స్టేషన్ లో ఇది ఎఫ్ఐఆర్ కాపీ. దీని గురించి మాట్లాడతా, ఈ సెక్షన్స్ గురించి లాస్ట్ లో మాట్లాడతాను. మమ్మల్ని ఏమైంది? పిలిచారు మేడం. కౌన్సిలింగ్ ఇచ్చారా? అంటే ఏమంటారు? కేసు కౌన్సిలింగ్ పెట్టిన తర్వాత సెకండ్ కేసు పెట్టిన థర్డ్కి వాళ్ళ నుంచి ఒక పిలుపు వచ్చింది. కానిస్టేబుల్ వచ్చారు మేడం. వచ్చి వీడియోలు అన్నీ తీసుకున్నారు, అన్ని రూమ్లు వీడియోలు తీసుకుని ఆడియో అదంతా చేసుకున్నారు. నేను ఏం మాట్లాడలేదు ఆయనతో. నేను ఈ రిపోర్ట్స్ మాత్రం ఆయన ముందు పెట్టాను మేడం. పెడితే ఆయన అవి కూడా ఫోటో తీసుకొని ఏం మాట్లాడలేదు మేడం. మీరు 5వ తారీఖు అక్కడ ఇది ఇప్పుడు కోర్టులో నడుస్తుందమ్మా లేకపోతే లేదు ఇంకా మేడం. పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లోనే ఉంది. సార్ మరి వాళ్ళతో మీరు ఏమనుకుంటున్నారు అంటే అమ్మాయిని తెచ్చుకుందామనా ఇంకొకసారి అయినా? మీకు ఆల్రెడీ అలవాటు కదా మాకు ఆవిడ వద్దు సూసైడ్ మేడం. చేసుకోవడం, మీరు తెచ్చుకోవడం. మాకొద్దు మేడం. ఆమె మరి ఈ మమ్మల్ని కేసు చంపడం. ఏమైనా సెటిల్మెంట్ ఎందుకు చేసుకోలేదు? మ్యూచువల్ డైవర్స్ ఏమైనా అడిగారా? వాళ్ళు అసలు డైవర్స్ ఇస్తా అంటలేరు, ఇయ్యను అంటలేరు. వానికి నేను పోనని పిల్ల అంటది. అమ్మాయి కూడా రానంటుంది, మీకు తెచ్చుకోవడం ఇష్టం లేదు. ఇష్టం లేదు. ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా మీరు? ఇక్కడికంటే ఇప్పుడు ఇది ఒక్క కేసే వేసిందా ఇంకేమైనా కేసులు ఉన్నాయి? మీకు తెలిసి ఇది ఒకటే. ఓకే, అయితే పంచాయతీలు కూడా పెట్టించారు మేడం. మేము 1 year అవుతుంది కదా ఇప్పటికే. 1 year లో పంచాయతీలు అయినాయా? పోయిన ఇయర్లో సెప్టెంబర్ 4వ తారీఖు మాట్లాడుకుందాం కేసు పెట్టిన తర్వాత. ఆగస్టులో కేసు పెట్టింది, సెప్టెంబర్ 4వ తారీఖు మమ్మల్ని రమ్మంటే తల్లి కొడుకులం ఇద్దరం కలిసి వెళ్ళినాం మేడం. ఆ పాస్టర్ వాళ్ళంతా ఉన్నారు, కానీ ఊరోళ్ళందరూ కలిసి మమ్మల్ని చితకబాదిండ్రు మేడం. నా ఫోను లాక్కున్నారు, నా రింగ్. ఎందుకు మిమ్మల్ని ఎందుకు మిమ్మల్ని కొట్టారు? ఎందుకు కొట్టారు? వాళ్ళకి ఊరు వాళ్ళకి తెలియదు వాళ్ళకి మేడం రివర్స్ ఇదంతా. చెప్పారు, అమ్మాయిని కోసిండు ఇదంతా చెయ్యి. ఊరు వాళ్ళకి తెలియదు. అమ్మాయిని ఇట్లా ఇట్లా అరెస్ట్ కడుపుతూ ఉన్నారని. చేస్తున్నాడు అబ్బాయి వాళ్ళ అనేసి ఇంటికి కూడా వాళ్ళకి తీసుకొని మీరు రివర్స్ దేవుణ్ణి నమ్ముకుంటారు కదా. అవును మీరు ఫాస్టర్ దగ్గర నుంచి వచ్చింది మీకు ఈ సంబంధం, అవును. పెంచాడు ఆయన. అవును.
ఆయన అంత అబద్ధాలు చెప్పాడా? ఆయననే అబద్ధం చెప్పింది. 10 సార్లు మిమ్మల్ని బతిమలాడి ఎక్స్క్యూజ్ చేయించుకొని ఉమ్. ఎదురు ఊరు పెద్దలందరికీ వీళ్ళే కోసి వీళ్ళే హింసించారు, అందుకే అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది, వీళ్ళందరినీ కొట్టండి అని ఆయన అన్నాడా? ఆయన దేవుడు ఏందమ్మా నేనైతే మీ దాంట్లో? తెలియదు మ్యామ్, ఆయన మేడం, చెప్పిండో దేవుడు లేదో లేడు నాకు కదా. తెలియదు. ఊరోళ్ళు కొడుతుంటే సాక్ష్యం కూడా ఆయన అక్కడే ఉన్నాడు, ఆయన భార్య ఆయన ఉన్నది. ఆపలేదు, వాళ్ళు మానవత్వంతో ఆపలేదు కూడా ఆపలేదు నిజం తెలిసిన వ్యక్తి ఆపల. ఆపలే. ఓకే, తర్వాత ఆ తర్వాత 100 నెంబర్కి బాబు డైల్ చేస్తే అక్కడ నుంచి పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఒంటి మామిడి తీసుకొచ్చి బండి లాక్కున్నారు, నా ఫోను, నా రింగ్, చైన్ అన్ని లాక్కున్నారు గోల్డ్. ఉమ్. మమ్మల్ని బ్రతికించారు. ఇంకా వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఒంటి మామిడి దాకా ఆటోలో తీసుకొచ్చి అక్కడ నుంచి బస్సు ఎక్కిస్తే మేము జూబ్లీలో దిగి నడుచుకుంటూ ఆటో బుక్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయినాం. ఉమ్. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకెప్పుడు జీవితంలో ఒంటి మామిడిలో అడుగు పెట్టమని అనుకున్నాం మేడం. ఇంకా మాకు వద్దు అమ్మాయి డిసైడ్ అయిపోయాం. మమ్మల్ని చాలా చాలా దెబ్బలు కొట్టారు. నేను గాంధీలో అడ్మిట్ సో ఇప్పుడు అయ్యాను. ఈ 1 year నుంచి మీకు ఏ 10 మనుషుల పంచాయతీ జరగలేదు? అయింది మేడం. మార్చి 29 రోజు ఉమెన్ రైట్స్ కి పాస్టర్ మీద కంప్లైంట్ నేనే ఇచ్చిన. ఓకే. ఇస్తే ఆ ఉమెన్ రైట్స్ ఆమె వచ్చి ఆ మేడం మాట్లాడతానని పిలిపించింది. పిలిపిస్తే ఆమెకు కూడా డబ్బులు ఇచ్చుకొనేసారు. హ్యూమన్ రైట్స్ అనకూడదు, ఆ పిల్లని ఎందుకు అంతగానం సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరూ అనేది నాకు అర్థం కావట్లేదు. చెప్తాను మేడం, ఎందుకంటే ఇట్లాంటి కేసెస్ అన్ని కామన్ ఇలాగే ఉంటాయి. వీళ్ళు గొంతు నా ముందే 3,000 ఇచ్చిండు మేడం. 30,000 ఇస్తాను, 3,000 అయితే అడ్వాన్స్ గా పెట్టుకో మేడం అని పాస్టరే నా ముందు నా కళ్ళ ఓకే, ముందు ఆ జరిగింది. సెటిల్మెంట్ క్యాన్సిల్ అది అయింది. క్యాన్సిల్ అయిపోయింది ఇంకా మేడం. అప్పటి నుంచి సైలెంట్ ఉన్నారు. సైలెంట్ ఉన్నాము. అనేక మందితోని ఇప్పుడు పెద్దలని శ్రీశైలం మల్లికార్జున టెంపుల్లో నుంచి ఒక చైర్మన్ మాకు కాల్ చేశాడు, రమ్మని పంచాయతీ కంటే అయ్య, ఈసారి మీరు చంపడానికి క్రిస్టియన్స్ డిసైడ్ అయిపోయారు వాళ్ళు. మేము వెళ్ళము అనేసి టెంపుల్ వాళ్ళ డాడీ అక్కడికి వెళ్ళాడంట. ఆయన ఓకే, వాళ్ళకి రక్షించమని. తెలిసిన వాళ్ళేమో మాకు తెలియదు. వాళ్ళంతా మమ్మల్ని పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్లు చేయడం, మమ్మల్ని బెదిరించడం, టార్గెట్ చేసి మేమన్నా ఎక్కడికి రాం, వస్తే మీరు మా ఇంటికి రండి, చంపేసిపోతే చంపేసుకోండి, కొడతారా కొట్టండి ఇంకోసారి. మేము ఎందుకంటే పొరపాటు చేసినాం, మా జీవితంలో క్షమించము అని అనుకున్నాం కదా, క్షమించినాము, అందుకు మేము అనుభవించాల్సిందే. మేలు చేసి కీడు అనుభవిస్తున్నాము, అది దేవుడు మాకు రాసి పెట్టాడు. మీరు ఏమైనా చేయండి, మా ఇంట్లో నుంచి మేము కదలము, ఎక్కడికి పంచాయతీలకు రాము, ఎక్కడికి రాము ఇక్కడికి ఎందుకు వచ్చారమ్మా? అని చెప్పి మేము డిసైడ్ అయిపోయి ఎవరితో ఎక్కడికి వెళ్ళలేదు మేడం. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చామంటే అమ్మాయి కనీసము విడాకులు ఇస్తా అంటలేదు, నేను రాను అంటుంది. సరే ఏదో ఒకటి చేసుకుంటే అయిపోతుంది కదా, డైవర్స్ చేసుకుంటే ఇద్దరం ఎవరి దారి వాళ్ళు అండర్స్టాండింగ్ చూసుకోవచ్చు కదా. చూసుకోవచ్చు కదా. నేను ఎంతకాలం చేసి పెట్టాలి మా అది బాబుకి, కాకుండా నాకు కండిషన్స్ ఇబ్బంది. ఏంటమ్మా? అది కాకుండా కండిషన్స్ ఏంటి? ఇందాక ఏదో 10 లక్షలు అని ఒక మాట అన్నారు. వాళ్ళు 10 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. నేను ఇప్పుడు డైవర్స్ ఇస్తాను, ఇస్తే నాకు 10 లక్షలు రిటర్న్ So, కాంపెన్సేషన్ రూపంలో 10 lakhs అడుగుతున్నారు అడుగుతున్నారు. పిల్ల జీవితానికి. ఇంకేం అడుగుతున్నారమ్మా? అదే 10 లక్షలు ఇవ్వాలి. మళ్ళీ డ్రైవర్స్ కావాలంటే ఇంకా ఏమేమి అడుగుతున్నారు? అదే 10 లక్షలు అడిగారు సార్. వాళ్ళు పెట్టినవి అన్ని వాళ్ళకి రిటర్న్ కావాలని అడిగారు. బండి అయితే ఆల్రెడీ లాగేసుకున్నారు, ఇంకేముంది, ఆ రోజు కొంచెం తీసేసుకున్నారు సార్. బెడ్డే కదా, అది బండి కూడా అయితే వేసుకోండి వెనక్కి కావాలంటే, వెళ్ళిపోయింది. నాకేం అక్కర్లేదు, నాకు కావాల్సినంత ఉంది అనేసి అన్నాను. Hmm. ఇది మా సార్ మీరు ఏమైనా జరిగింది. ఒప్పుకున్నారా? ఇంతవరకు ఇవ్వగలం అని ఏదైనా మేము ఒప్పుకున్నారా? ఏమీ ఒప్పుకోలేదు. ఒప్పుకోలేదు. నేను 2 లక్షలు వాళ్ళు ఇచ్చినవి కూడా నేను ఇవ్వను, పెళ్లిలోనే ఖర్చు అయిపోయాయి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇవ్వను కాదు, మీకు ఉందా అసలు ఇచ్చే లేదు స్తోమత ఉందా? లేదు సార్, నేను మాకు చాలా తెలీదు close. కదా. లేదు సార్. జనవరిలో అబ్బాయిని తీసుకెళ్ళి కూడా అటే పెట్టుకుందాం అనేసి కొంచెం ప్లాన్ చేశారు, నాకు ఎంతో కొంత పంపిద్దాం అనేసి అటే పెట్టుకుందాం అని కూడా ప్లాన్ చేశారు వాళ్ళు. అక్కడ నుండి బాబుతో నాకు ఫోన్ చేయించి మాట్లాడారు కూడా. నేనన్నా నాకున్నదే ఒక్క కొడుకు, నాకు కూతురు పెళ్ళి అయిపోయింది, నాకు కొడుకు కదా నాకు చూసేది, ఎట్లా పెట్టుకుంటారు. నన్ను కొట్టి మేడం ఎట్లా చేస్తుంది, ఎట్లా గీకుతుండే, ఇట్లా చేస్తుండే, ముందు నా పక్కన ఉంటుంది. ఎంత కొడుతుంటే నువ్వేం చేస్తున్నావు? ఏమనలేను మేడం, చచ్చిపోతా అంటది. ఏమనంటే నేను ఇటు చెప్పుకోలేను, ఎవరితో చెప్పుకోవాలి మేడం, ఇటు వీళ్ళతో చెప్పుకోలేను, దోస్తులతో చెప్పుకోలేను, ఎవరితో చెప్పుకోలేను. ఏమనంటే చచ్చిపోతా అంటది, పక్కన ఉంటుంది చూడండి మేడం. మళ్ళీ ఏం చేయాలి